హే ఉదయ, మంచి కథ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా చెప్పు? అవును మాయా, కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంతకన్నా అద్భుతమైనదేమిటో తెలుసా? మనకు నచ్చిన పాత్రలను ఉపయోగిస్తూ మనకు కావలసిన చలనచిత్రాలను సృష్టించవచ్చు. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి మరింత చెప్పగలరా మాయా? ఈ పాఠం తరువాత మీరు మీ సొంత కథలను రూపొందించగలరు, మీ సొంత పాత్రలను సృష్టించగలరు మరియు వాటిని స్క్రాచ్ని ఉపయోగించి మీ తెరపై ప్రత్యక్షంగా చూడగలరు. ఇది ఒక అద్భుత సాహసంలా ఉంది. ఆగండి, మనం సృజనాత్మకంగా ఆలోచించే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందుగా మనం చలనచిత్ర కథలను రూపొందించడం కోసం బిల్డింగ్ బ్లాక్ల గురించి తెలుసుకుందాం. వాటిని కోడ్ బ్లాక్ అని అంటారు. కోడ్ బ్లాక్లా? అవి ఏమిటి? కోడ్ బ్లాక్లు మన పాత్రలను కదిలించడానికి, మాట్లాడడానికి మరియు మన కథలలో చక్కని పనులు చేయడానికి ఉపయోగించే ప్రత్యేక సూచనల వంటివి. అలా అయితే మనం మాంత్రికుల వలె పాత్రలతో మనకి ఇష్టమైన విధంగా విన్యాసాలు, విడ్డూరాలు చేయవచ్చన్నమాట. సరిగ్గా చెప్పావు ఉదయ. మనం సరైన కోడ్ బ్లాక్ ఉపయోగించి మన పాత్రలు సన్నివేశాలతో ఆటలు, నాట్యాలు, ఇంకా కుదిరితే సంభాషణలు కూడా సృష్టించవచ్చు. నేను ప్రారంభించడానికి వేచి ఉండలేను. మీ ఉత్సాహాన్ని కొంత సమయం సహనంగా ఓచుకోండి. మనం తెలుసుకోవలసిన మరో విషయం ఉంది. ప్రసారం చేయడం అంటే మన పాత్రల మధ్య రహస్య సందేశాలు పంపడం లాంటిది. అయితే మన పాత్రలు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు అన్నమాట. ఏమిటి? మన పాత్రలు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరా? అవును, నిజమే. మన పాత్రలు ఎలా పరస్పరం వ్యవహరించాలో మరియు ప్రసారం ద్వారా మన కథలకు ఎలా జీవం పోయాలి అని మనం నేర్చుకుంటాము. మాయా, ఇది ఒక అద్భుతమైన సాహసం. సభాష్ ఉదయ, మీలోని సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి ఇప్పుడు చలనచిత్ర కథల ప్రపంచంలోనికి ప్రవేశించబోతున్నాం.